అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గజకర్ణ గోకర్ణ. ఒక ఊర్లో గజకర్ణ అనే గజ దొంగ ఉండేవాడు. ఆ పక్క ఊర్లోనే గోకర్ణ అనే మరో దొంగ కూడా ఉండేవాడు. వీళ్ళిద్దరూ ఒకరిని మించిన వాడు ఇంకొకడు. ఒక రోజున వీళ్ళిద్దరూ ఒక చోట కలుసుకున్నారు. గజకర్ణ ఎవరో గోకర్ణకు తెలియదు, గోకర్ణ ఎవరో గజకర్ణకు తెలియదు. అయినా ఇద్దరు కలుసుకున్నారు. ఇద్దరు దొంగలు కనుక ఒకరి దగ్గర డబ్బు ఇంకోటి కాజేయాలని ఓహో బావా అంటే ఓహో బావని పలకరించుకున్నారు. గోకర్ణ దగ్గర ఉన్న డబ్బు కాజేయాలని ఆ రాత్రికి అతన్ని తన ఇంటికి భోజనానికి పిలిచాడు గజకర్ణ. పిండి వంటలు అవి చేయించి గజకర్ణ ఇదివరకు తాను దొంగిలించిన బంగారం పళ్ళెంలో గోకర్ణకు భోజనం పెట్టించాడు. భోజనం చేస్తుండగా గోకర్ణకు ఆ బంగారం పళ్ళెం ఎలాగైనా కాజేయాలని ఆశపడ్డాడు. గజకర్ణ మాత్రం ఏం తక్కువ తిన్నాడు కనుక కంఠం దాగా తిండి మెక్కేస్తే మత్తెక్కి నిద్రపోతాడు. అప్పుడు మనం వీడి దగ్గర ఉన్న డబ్బు కాజేయచ్చు కదా అనుకున్నాడు గజకర్ణ. గోకర్ణ భోజనం చేసిన తర్వాత దొంగ నిద్రపోతూ పడుకున్నాడు. ఇదే అదును కదా అనుకుని గజకర్ణ లేచి వచ్చి గోకర్ణ మొల చుట్టూ తడివి చూశాడు డబ్బు సంచి కోసం. కానీ పాపం ఏం కనిపించలేదు. చేసేది లేక వెళ్ళిపోయి పడుకున్నాడు. దొంగ నిద్రపోతున్న గోకర్ణ గజకర్ణ నిద్రపోగానే పెట్టి తాళం ఓడగొట్టి బంగారం పళ్ళెం తెచ్చి తలకిందలు దాచుకుని పడుకున్నాడు. కొంతసేపటికి గజకర్ణకు మెలకువ వచ్చి తన పెట్టి వంక చూశాడు. తాళం ఓడగొట్టుంది. గుట్టు చప్పుడు కాకుండా గోకర్ణ పక్క అంతా వెతికాడు. చివరికి తల కింద కనిపించింది బంగారు పళ్ళెం. మెల్లిగా పళ్ళెం నిండా నీళ్లు పోసి ఆ పళ్ళెం ఉట్టు మీద పెట్టి ఉట్టు కింద తన మంచం వేసి పడుకున్నాడు. పళ్ళెం కదిలిస్తే నీళ్లు మీద పడతాయి కదా, అప్పుడు నాకు మెలకు వస్తుంది అని అనుకున్నాడు పాపం గజకర్ణ. అదంతా దొంగ నిద్రపోతున్న గోకర్ణ చూస్తూనే ఉన్నాడు. గజకర్ణని నిద్రపోనిచ్చి మెల్లగా కచ్చికలు తెచ్చి ఉట్టు మీద పళ్ళెంలో వేయడం మొదలుపెట్టాడు. కాసేపటికి పళ్ళెంలో ఉన్న నీళ్ళన్నిటినీ కచ్చికలు పీల్చివేశాయి. అప్పుడు ఆ పళ్ళెం తీసుకుపోయి ఒక చెరువులో దాచి వచ్చి ఏమీ ఎరగని వాళ్ళ మళ్ళీ పడుకున్నాడు. ఎంతలోనే గజకర్ణకు మెలుగు వచ్చింది. ఉట్టు వంక చూశాడు. పాపం పళ్ళెం కనిపించలేదు. అయినా వీడేం తక్కువ తిన్నాడు కనుక గోకర్ణ దగ్గర పోయి కాళ్ళు పరీక్షగా చూశాడు. పాదాల మీద ఇసుక అక్కడక్కడే కనబడింది. ఇంకేం వీడి పళ్ళు ఎక్కడో చెరువులు దాచి వచ్చి ఉండాలనుకున్నాడు. అనుకున్నవాడు బయలుదేరాడా? అబ్బే, కాళ్ళు నాకడం ప్రారంభించాడు. ఎందుకో తెలుసా? నీళ్ళల్లో ఎంత లోతుకు పోయాడో దాచిపెట్టాడో తెలుసుకోవడానికి. అలా కాళ్ళు నాకుతూ ఉంటే మోకాళ్ళ దాకా చప్పగాను ఆ పైన ఉప్పుగాను ఉంది కనుక తప్పకుండా మోకాళ్ళ లోతు నీళ్ళలోకి పోయి పళ్ళెం అక్కడ దాచి ఉంటాడు. అందుకనే మోకాళ్ళ వరకు చప్పగా ఆ పైన ఉప్పుగా ఉంది అని అనుకున్నాడు. ఆ ఊళ్ళో ఉన్నది ఒకటే చెరువు. మోకాళ్ళ లోతు వరకు వెతికితే దాంట్లో పళ్ళెం దొరికింది. పళ్ళెం తీసుకుని గజకర్ణ ఇంటికి వస్తున్నాడు. ఈ లోపుగా గోకర్ణ లేచి చూస్తే గజకర్ణ కనిపించలేదు. వీడు మనల్ని మించిన వాడు కదా, వీడితో పోటీకి పోవడం కంటే మంచి చేసుకుని భాగస్వామిగా చేరడం మంచిది అనుకున్నాడు గోకర్ణ. పళ్ళెం తీసుకుని గజకర్ణ ఇంటికి గుమ్మం దగ్గర రాగానే గోకర్ణ ఎదురుగా వెళ్ళి, బావా, ఏమో అనుకున్నాను కానీ నన్ను మించిన వాడివే నువ్వు కూడా. ఇక నుంచి మనిద్దరం కలిసి వ్యాపారం సాగిద్దాం. మంచి లాభం కూడా వస్తుంది. వచ్చిన దాన్ని ఇద్దరం సమానంగా పంచుకుందాం అన్నాడు గోకర్ణ. ఇందుకు గజకర్ణ కూడా ఇష్టపడ్డాడు. మంచి రోజు చూసుకుని గజకర్ణ గోకర్ణలో దొంగతనానికి బయలుదేరారు. దారిలో గోకర్ణ గజకర్ణతో, ఒరే బావా, మా ఊళ్ళో సుబ్బన్న శెట్టి చనిపోయాడట. వాడు మనకు 1000 రూపాయలు బాకీ ఉన్నాడు. శెట్టి తమ్ముడిని అతని భార్యని ఆ బాకీ తీర్చమని అడుగుదాం. వాళ్ళు రుజువు అడుగుతారు. అప్పుడు మనం ఏం చేద్దాం అని అడిగాడు. అది కూడా నువ్వే చెప్పు అన్నాడు గజకర్ణ. అయితే విను, శెట్టిని దహనం చేసిన చోటన ఒక గొయ్యి తీసి అందులో నిన్ను పూడ్చి పెడతాను.
నీకు మాత్రం గాలి ఆడేట్టుగా చిన్న బెజ్జం కూడా పెడతానులే. తర్వాత నేను వెళ్ళి శెట్టి పిల్లం వాళ్ళని డబ్బు అడుగుతాను. అప్పుడు వాళ్ళు నీకు బాకీ ఉన్నట్టు రుజువులు ఏంటి, మేము ఎలా నమ్ముతాం అని అంటారు. కావాల్సి వస్తే శెట్టి గారిని దహనం చేసిన చోటుకు పోయి శెట్టిని పిలుస్తాను. శెట్టి పలికితే నాకు డబ్బు ఇవ్వండి అని వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాను. తీసుకొచ్చి ఓ సుబ్బన్న శెట్టి అని పిలుస్తాను. నువ్వు గోతిలోంచి ఓ అని పలుకు. అప్పుడు నువ్వు నాకు 1000 రూపాయలు బాకీ ఉన్నావు కదా అని అడుగుతాను. అవును అని పలుకు. నిజమే కదా అనుకుని వాళ్ళు 1000 రూపాయలు ఇస్తారు. అవి ఇద్దరం పంచుకుందాం అన్నాడు గోకర్ణ. సరే బాగుందంటే బాగుందనుకున్నారు ఇద్దరు. గజకర్ణను పూడ్చిపెట్టి గోకర్ణ శెట్టి ఇంటికి వెళ్ళాడు. అనుకున్నట్లుగానే రుజువు లేనిదే బాకీ తీర్చం అన్నారు శెట్టి భార్య వాళ్ళు. సరేనని గోకర్ణ వాళ్ళని తీసుకుని గజకర్ణ పూడ్చిపెట్టిన చోటుకి వచ్చి ఓ సుబ్బన్న శెట్టి అని పిలిచాడు. ఓ అని పలికాడు గోతిలోంచి గజకర్ణ. సుబ్బన్న శెట్టి, నువ్వు నాకు 1000 రూపాయలు బాకీ ఉన్నావు కదా అని అడిగాడు గోకర్ణ. అవునని పలికాడు గజకర్ణ గోతిలోంచి. పాపం శెట్టి భార్య వాళ్ళు నిజమే కదా అనుకుని గోకర్ణను తీసుకెళ్ళి 1000 రూపాయలు ఇచ్చుకొని పంపారు. గోకర్ణ తిరిగి వచ్చి గజకర్ణ పూడ్చిపెట్టిన గోతి మీద పెద్ద బండ పెట్టి 1000 రూపాయలు తీసుకుని ఉడాయించాడు. గోతిలోంచి బావాని కేకలు వేశాడు గజకర్ణ. ఇంకెక్కడ బావా, అప్పుడే 6 మైళ్ళ దూరం వెళ్ళిపోయాడు. ఎలాగోలా తిప్పలు పడి గజకర్ణ ఇంకొక అన్నం చేసుకుని కొంతసేపటికి గోతిలోంచి బయటకు పడ్డాడు. గోకర్ణ చేసిన మోసానికి బదులు తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. శ్మశానం నుంచి ఊరికి బయటికి పోయే త్రోవ ఒకటే ఉంది. ఆ త్రోవనే బయలుదేరాడు గజకర్ణ గోకర్ణను వెతుక్కుంటూ. 1000 రూపాయలు ఒక్కడే ఎలా మోస్తాడు? అందుకని గోకర్ణ ఒక ఎద్దుని కొని దాని మీద రూపాయల మూట వేసుకుని పోతూ ఉన్నాడు. అంత దూరాన పోతూ ఉన్న గోకర్ణను గజకర్ణ దూరం నుంచి చూశాడు. పొలాల్లో గుండా నక్కిపోయి ఎలాగైతేనే గోకర్ణ కంటే ముందుగా చేరుకున్నాడు. గజకర్ణ దగ్గర ఎక్కడో కాజేసిన ఒక చక్కటి చెప్పుల జత కొత్తది ఉన్నది. వాటిలో ఒక చెప్పుని గోకర్ణ వచ్చే దారిలో పడేసి మళ్ళీ పొలాల్లో దాక్కుని చూస్తున్నాడు. కొంతసేపటికి గోకర్ణ వస్తూ ఆ చెప్పు చూశాడు. ఈ ఒంటి చెప్పు తీసుకెళ్ళి నేనేం చేసుకుంటానులే అనుకుని ఆ చెప్పు తీసుకోకుండానే వెళ్ళిపోయాడు. పొలాల్లోంచి గజకర్ణ ఈ మాటలు విన్నాడు. మళ్ళీ అలాగే నక్కుతూ పోయి గోకర్ణ కంటే ముందుగా చేరి రెండో చెప్పు కూడా గోకర్ణ వచ్చే దారిలో పడేసి దాక్కుని చూస్తున్నాడు. కొంతసేపటికి గోకర్ణ వస్తూ ఈ చెప్పు చూసి ఒంటి చెప్పు అనుకున్నాను, రెండోది కూడా దొరికింది. పోయి మొదటి చెప్పు తెచ్చుకుంటానని అనుకుని ఎద్దును ఒక చెట్టుకు కట్టేసి మొదటి చెప్పు తెచ్చుకోవడానికి వెనక్కి వెళ్ళాడు. గోకర్ణ అటు వెళ్ళిపోగానే గజకర్ణ మెల్లిగా పొలాల్లోంచి వచ్చి చెట్టుకు కట్టిన ఎద్దుని రూపాయల మూటతో గవ్వగా తోలుకుని పోయాడు.